ఇది వేదనను దేవునితో పంచుకోవడం, విశ్వాసాన్ని గుర్తించడం, ఆశను ప్రకటించడం, మరియు యేసుతో చేరడం కోసం రూపొందించబడింది. కీర్తనలు 22:5, 10 నిమిషాల ప్రార్థన. 1 ప్రారంభం. హృదయాన్ని దేవునికి సమర్పించండి. 1-2 నిమిషాలు శాంతియుతంగా కూర్చోండి, గాఢంగా శ్వాస తీసుకోండి. హృదయం నుండి ఇలా ప్రార్థించండి. ప్రభువా, నా దేవా, నా హృదయం నొప్పితో నిండింది. నన్ను విడిచిపెట్టినట్టే అనిపిస్తోంది. కాని నీవు నా దేవా, నీవు నా పక్కన ఉన్నావని నమ్ముతున్నాను. ఒక చిన్న విషయం, నెమ్మదిగా 6-7 శ్వాసలు తీసుకుంటూ ఈ వేదనను దేవుని కళ్ల ముందు ఉంచండి. 2 గుర్తింపు. దేవుని నమ్మకత్వాన్ని గుర్తించండి. 1-2 నిమిషాలు. కీర్తన 22:3-5లోనిది గుర్తు చేసుకోండి. నీవు పరిశుద్ధుడవు, మా పితరులు నిన్ను నమ్మిరి. ప్రార్థన. ప్రభువా, నా గత జీవితంలో నీ వాక్యాలు, నీ నమ్మకత్వం, నీ సహాయం ఎల్లప్పుడూ నన్ను కాపాడింది. ఇప్పుడు కూడా నీవు అదే ప్రేమతో నన్ను కాపాడుతున్నావని నమ్ముతున్నాను. ప్రయత్నం. 1 నిమిషం ఆలోచించండి. గతంలో దేవుడు చూపించిన కరుణను గుర్తు చేసుకోండి. 3 వేదనను స్వీకరించడం, బాధను దేవుని ముందు ఉంచడం. 1-2 నిమిషాలు. కీర్తనలు 22:6-18లోని వేదనను మీ జీవితంలో అన్వయించండి. ప్రార్థన. ప్రభువా, నా ఒంటరితనం, నొప్పి, ఆపేక్షలు నీ ముందుకు తీసుకురావడం, నాకు అర్థం కాకపోవడం, నన్ను బాధపెడుతున్న పరిస్థితులు, ఇవన్నీ నీ చేతిలో ఉన్నాయని నమ్ముతున్నాను. నీవు నా బాధను చూసి దానిని ఆశగా మార్చగలవని నమ్ముతున్నాను. 4 దేవుని సమీపంలో విశ్రాంతి. 1-2 నిమిషాలు. కీర్తన 22:19-21. ను మనసులో ఉంచండి. యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ప్రభువా, దూరంగా ఉండకుము. కీర్తనలు 22:21. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి యున్నావు. ప్రార్థన. ప్రభువా, నీవు నా పక్కన ఉన్నావని నమ్ముతున్నాను. నా హృదయం నీ విశ్రాంతి పొందాలి. నా బాధలలో నన్ను విడిచిపెట్టకుండా నీవు నా తోడుగా ఉన్నావని నమ్ముతున్నాను. 1 నిమిషం నిశ్శబ్దంగా దేవునితో కూర్చోండి, ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించండి. 5 ఆశ మరియు సాక్ష్యాన్ని ప్రకటించడం. 2-3 నిమిషాలు. కీర్తన 22:31-31లో ఉన్న విజయం మరియు స్తుతిని అనుసరించండి. ప్రార్థన. ప్రభువా, నా వేదనను ఆశగా మార్చినందుకు ధన్యవాదాలు. ఈ కీర్తన ద్వారా నేర్చుకున్నట్టుగా నా జీవితాన్ని నీ మహిమను ప్రకటించడానికి ఉపయోగించవలసినది. నా సమస్యలు, బాధలు, ఒంటరితనాన్ని నీ చేతి